కీర్తన గ్రంథము 143వ కీర్తన ఉత్తర ప్రచురణగా చదువుకుందామండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియను నీవు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని చేయి యోచించుచున్నాను. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. యెహోవా నేను నీ మరుగుదల చేయున్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నా శత్రువులను సంహరింపుము, నా ప్రాణమును నశింపజేయుము. ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అందరూ చేతులపైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, ఆయన సజీవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ గొప్ప దేవుడికి మనం ఎంతగా స్తుతించినా ఆయన రుణం మనము తీర్చలేము. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు రాస్తున్న కీర్తన, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. ఈ రోజు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఆలకించే దేవుడు. ఆలకిస్తాడా లేదండి? ఆలకిస్తాడు. హల్లెలూయా. అన్నాడు దావీదు ప్రార్థన చేశాడు, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. హల్లెలూయా. ఈ రోజు కూడా నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి దేనికోసమైతే నువ్వు మొర పెడుతూ ఉన్నావో నీ మొర ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 20:33 ఉంది కదండి. 20 మొర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజెప్పెదను. హల్లెలూయా. నాకు మొర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. మనం మొర పెట్టాలి దేవుని సన్నిధిలో, మనం అడగాలి దేవుని సన్నిధిలో. అడిగితే ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అడిగిన వారికైనా సహాయం చేసే దేవుడు. మత్తయి సువార్త 7:7 ఉంది, నాకు ఇవ్వబడును, వెతకడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. అడగాలి దేవుని సన్నిధిలో, అడిగి మనం పొందుకోవాలి. అడగకపోతే సమాధానం రాదా అనుకోవచ్చు. దేవుని సన్నిధిలో అడిగేవి కొన్ని నుండి, అడగని కూడా కొన్ని నుండి. హల్లెలూయా. అడగాలి దేవుని సన్నిధిలో. చెప్తూ ఉన్నారు, అడగడి మీకు ఇవ్వబడును. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. ఆయన చెవియొగ్గే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ 6వ వచనంలో చూసినట్లయితే 143:6, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. హల్లెలూయా. మన చేతులు ఎవరి తట్టు చాపాలి? ఆయన తట్టు. హల్లెలూయా.
నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా
సంతోషము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే కన్నులు తెరవబడును. ఆయన మనకి మాట ఇచ్చి మనకి ఈ చెవులు వినబడడానికి దయచేశాడు. హల్లెలూయా. ఎంతమంది మూగవారి లోకంలో ఉన్నారు, ఎంతమంది మాట వినబడిన వారి లోకంలో ఉన్నారు, కానీ దేవుడు మనకి చెవులు ఇచ్చాడు చప్పట్లు కొట్టడానికి. హల్లెలూయా. నోరు ఇచ్చాడు ఆయన గురించి పాడడానికి. హల్లెలూయా. చెవులు ఇచ్చాడు దుర్వార్తలు వినడానికి కాదు, యేసయ్య వార్తలు వినడానికి. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. దేని వల్ల విశ్వాసం అండి? వినుట వలన విశ్వాసము కలుగును. ఎండిపోయిన నీ జీవితాన్ని ఆయన మధురముగా మార్చే దేవుడు, మారాని మధురముగా మార్చిన దేవుడు. హల్లెలూయా. మారా జీవితాన్ని మధురంగా మార్చాడు. చేదు అనుభవాలు నీలో ఉన్నాయేమో, దేవుడు వాటిని తీపిగా చేయబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొడదాం. నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొడదాం. ఆయన నీ జీవితాన్ని తారుమారు చేసే దేవుడు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. యేసయ్య లేకపోతే మన జీవితాలు ఏంటండి? వ్యర్థము. హల్లెలూయా. యేసయ్య కలిగిన జీవితాలు ఎంత ధన్యమైనవి. హల్లెలూయా. ధన్యకరమైనవి. హల్లెలూయా. దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఆ మాట ఎక్కడో చెప్పగలరా? కీర్తనలు 1:4. హల్లెలూయా. ధన్యతగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ప్రకటన గ్రంథం 1:1 ఉంది. వాక్యం చదువువాడను, వినువాడను, గైకొనువాడను ధన్యుడు. హల్లెలూయా. ధన్యత కావాలంటే దేవుని వాక్యం మనం చదవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి, దాని ప్రకారం మనం జీవించినట్లయితే ధన్యులుగా మనం ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.